న్యాయ వ్యవస్థలో దళిత బడుగు బలహీన వర్గాలకు ప్రాధాన్యం కావాలని ఒకవైపున, మహిళలకి ప్రాధాన్యం ఏదని మరొక వైపున చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో వివక్షకి గురైనటువంటి మహిళా న్యాయమూర్తులకు అండగా నిలిచింది సుప్రీంకోర్టు. సైన్యంలో న్యాయ వ్యవస్థలో మహిళల ప్రాతినిధ్యం పెరిగిందని గొప్పగా చెప్పుకుంటే సరిపోదు, వాళ్ళు పనిచేసుకోవడానికి సురక్షితమైన అనువైన వాతావరణం కల్పించడంతో పాటు సరైన మార్గదర్శకాలను అందించాలంటూ సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. కోర్టులో మహిళల ప్రాతినిధ్యం పెరిగితే స్త్రీ పురుష సమానత్వ భావన విస్తృతమవుతుందని, అదే సమయంలో తీర్పులో నాణ్యత మెరుగవుతుందని జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ ఎన్ కోటేశ్వర్ సింగ్ ధర్మాసనం పేర్కొంది. పనితీరు సంతృప్తికరంగా లేదంటే మధ్యప్రదేశ్లో 2 మహిళా జడ్జీలు విధుల నుంచి తొలగించిన హైకోర్టు ఆదేశాలను సుప్రీం ధర్మాసనం శుక్రవారం రద్దు చేసింది. వాళ్ళ మీద తీసుకున్న చర్యలు ఏకపక్షంగా చట్టవిరుద్ధంగా శిక్షించేలా ఉన్నాయని ఆక్షేపించింది. 2 మహిళా జడ్జీలు 15 రోజుల్లోకి తిరిగి నియమించాలని ఆదేశించింది. గత ఏడాది డిసెంబర్ 17న ఈ కేసు తీర్పును రిజర్వ్లో ఉంచిన ధర్మాసనం శుక్రవారం వెలువరించింది. గర్భస్రావమైన మహిళలు శారీరకంగా మానసికంగా ఎదుర్కొనే సమస్యలు వారి పనితీరుపైన ప్రభావం చూపుతాయని పేర్కొంది. మహిళా న్యాయాధికారుల కష్టాలు హైకోర్టు అర్థం చేసుకోలేదని అభిప్రాయపడింది. 6 మహిళా జడ్జీలు పనితీరు సక్రమంగా లేదని పేర్కొంటూ 2023 నవంబర్లో మధ్యప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళని విధుల నుంచి తొలగించింది. ఈ కేసును సుమోటోగా చేపట్టిన సుప్రీంకోర్టు సూచనతో మధ్యప్రదేశ్ హైకోర్టు విస్తృత ధర్మాసనం పునర్విచారణ జరిపి 4 జడ్జీలు తిరిగి విధుల్లో తీసుకుంది. మరో 2 మహిళా జడ్జీలు తొలగింపును సమర్థించుకుంది. సుప్రీంకోర్టు తాజా ఆదేశాలతో ఆ 2 జడ్జీలు కూడా తిరిగి నియమితులయ్యారు.